ఈరోజు మనం క్యారెట్ మలై కేక్ చూద్దాం. ఈ క్యారెట్ మలై కేక్ సమ్మర్లో చల్లగా తినడానికి ఎంతో బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేయాలో ఈ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. ఈ మలై కేక్ పిల్లలకి ఎంతో ఇష్టపడతారు. పెద్దోళ్ళు కూడా సమ్మర్ సీజన్లో ఏదన్నా చల్లగా తినాలనిపించిద్ది. ఇది బాగుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో ఒక కప్పు రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారుగా ఆ రవ్వ తీసుకుని మిక్సీ జార్లో వేయండి. దానికి తగ్గట్టు షుగర్ 3/4 వేస్తున్నా. 1 కప్కి 3/4 షుగర్. మీకు ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుని ఒక్కసారి బ్లెండ్ చేయండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా అయ్యిద్ది. ఒకసారి స్పూన్తో పట్టుకొని చూడండి. ఇక్కడ నేను 2 క్యారెట్స్ తీసుకున్నా. ఈ 2 క్యారెట్స్ని ముందు పైన ఉన్న దాంతో పీల్ చేసేస్తున్నాను. ఒకసారి పీల్ అయిపోయిన తర్వాత తురమండి. ఇలా ఫైన్గా చిన్నగా తురమండి. ఆ క్యారెట్ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఇందాక మిక్సీ పట్టిన జార్లో వేయండి. మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసేయండి. నేను ఇప్పుడు ఇందులో 1 కప్ కాచి చల్లార్చిన పాలు 1 కప్ పోసి నేను మిక్సీని గ్రైండ్ చేస్తాను. ఫైన్గా గ్రైండ్ చేస్తున్నాను. సో ఈ స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకసారి మీరు చూడొచ్చు ఇది ఎంత స్మూత్గా ఉండిద్దో. ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి లైట్గా కలపండి. నిదానంగా లైట్గా కలపండి. అందులో 1 కప్పు ఆయిల్ పోయండి. ఆయిల్ పోసి మళ్ళీ మిక్స్ చేయండి. సో ఆయిల్ లేదా ఇందులో మీరు బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, లేదా హెల్త్ కాన్షియస్నెస్ వాళ్ళు ఆలివ్ ఆయిల్ ఉంటాయి కదా, ఆ ఆయిల్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసింది. ఇందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నా. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. అండ్ బేకింగ్ సోడా, ఇందాకేసిన బేకింగ్ పౌడర్ ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇందులో వెనీలా ఎసెన్స్, మీ దగ్గర మీరు ఏ ఎసెన్స్ వాడతారో ఆ ఎసెన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్ అంటారు. మీకు ఏ డైరెక్షన్లో కుదిరితే ఆ డైరెక్షన్లో మిక్స్ చేసి బాగా కలపండి. సో ఒకసారి ట్యాప్ చేసి పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, మీ ఇష్టం, నాన్ స్టిక్ ప్యాన్ అయినా మీ కంఫర్ట్ బట్టి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయినా లేకపోతే గీ అయినా 1 స్పూన్ వేసి మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి నీట్గా. ఇప్పుడు కలిపిన బ్యాటర్ని అందులోకి పోయండి. పోసి ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఏదైనా బబుల్స్ ఉన్నా సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒక చపాతీ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ తీసుకుని పొయ్యి మీద పెట్టి దాని మీద ఏదైతే బ్యాటర్ పోసుకున్నామో ఆ ప్యాన్ని పెట్టండి. సో దానివల్ల మాడదు, కేక్ చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ చాలా సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఉడికించాలి. నేను ఇక్కడ చిన్న హోల్ ఉంది, ఇక్కడ కవర్ చేస్తున్నా. సో దట్ అది లోపలి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది, బయటికి రాకుండా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 6 నుంచి 7 జీడిపప్పులు, 6 నుంచి 7 బాదం పప్పులు, మళ్ళీ 6 నుంచి పిస్తా పప్పులు అండ్ ఖర్జూరం మీ ఇష్టం. ఖర్జూరం వేసుకోరా మీ ఇష్టం. ఇక్కడ నేను 2 యాలకులు వేస్తున్నా. దాని బదులు మీరు పౌడర్ వేసినా ఇబ్బంది లేదు. అండ్ నేను 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేస్తున్నా. ఏ మిల్క్ పౌడర్ అయినా మీ ఇష్టం, వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసేయండి. సో ఇలా బల్క్గా పల్సగా వచ్చింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ మిల్క్, ఏమంటే క్రీమ్ మిల్క్ వేస్తున్నాను. అంటే మీగడ తీయని మిల్క్ 2 కప్పులు పోసి ఫస్ట్ నేను బాయిల్ చేస్తున్నాను. క్రీమ్ మిల్క్ కాబట్టి మీగడ అంతా కింద అడుగు అంటిద్ది. సో అది అడగంటకుండా చక్కగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక ఏదైతే మిక్సీలో గ్రైండ్ చేసామో అది వేసి మళ్ళీ కలపండి. నిదానంగా కలపండి. చుట్టుపక్కన అంటకుండా, పైన అంటకుండా, కింద అంటకుండా, ప్యాన్కి అంటకుండా. ఎందుకంటే మనం తీసుకుంది క్రీమ్ మిల్క్. సో మీగడ ఉంటుంది కాబట్టి అది అంటకుండా చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్
షుగర్ యాడ్ చేస్తున్నాను. సో, షుగర్ అనేది మీ ఆప్షనల్. మీ టేస్ట్ బట్టి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ ఇష్టం. సో, ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఆరెంజ్ ఫుడ్ కలర్ నచ్చకపోతే అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా కుంకుమ ఉంది కదా! సో, అది కుంకుమ కొంచెం పాలల్లో నానబెట్టి అదన్నా పోసుకోవచ్చు. సో, ఇక్కడ నేను పాలని మీగడ అంటకుండా చుట్టుపక్కన తిప్పుతా ఉన్నాను. సో, ఇలా దీనికి మెయిన్‌గా ఓపికగా చేయాలి. ఎందుకంటే ఒక్కసారి మీగడ అటు ఇటు అంటే అది మలై అవ్వదు. నేను ఇంకొక సైడు చెక్ చేస్తున్నాననమాట. కేక్ రెడీ అయిందా లేదా అని చాక్‌తో చెక్ చేస్తున్నా. సో, రెడీ అయ్యింది. నేను దించుకొని ఒకసారి టచ్ చేసి చేతికి అంటుతుందా లేదా అని చెక్ చేస్తున్నా. సో, ఒకసారి నేను ఇక్కడ తిప్పుతున్నాను చూడండి. కేక్ అంతా ఎంత ఫ్లఫీగా ఉందంటే మీకు పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. మాడలేదు. ఆ కలర్ టెక్స్చర్ రావాలన్నమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోర్క్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేస్తున్నా. ఇందాక రెడీ అయిన మలైని నేను దీని మీద పోసుకున్నా. సో దట్ హోల్స్ పెట్టాం కదా! ఆ హోల్స్‌లో నుంచి ఆ మలై లోపలికెళ్ళి ఫ్లఫీగా అయ్యిద్ది. అండ్ ఆ మిల్క్ ఆ కేక్‌ని అబ్జర్వ్ చేసుకుందని నేను అలా పోస్తున్నా. సో, ఇప్పుడు నేను మిగిలిన మిల్క్ అంతా ఆ కేక్ మీద పోసేసాను. అండ్ ఇంకా ఎక్స్ట్రా గార్నిష్ కోసం బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అయ్యేసి ఫ్రిడ్జ్‌లో సర్వ్ చేసుకోండి. ఒక 1-2 అవర్స్. ఇప్పుడు కట్ చేసి ఒక్కసారి చూడండి కేక్. క్యారెట్ మలై కేక్ అనేది రెడీ అయిపోయింది. సో, మీరు నేను ఈ పద్ధతిలో చేశాను. ఒక్కసారి ఇది మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇంకా నా దగ్గర కొంచెం మిల్క్ ఉంటే మళ్ళీ దాని మీద నేను మిల్క్ ఏసుకొని, ఇంకా ఎక్స్ట్రా గార్నిషింగ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఒక స్పూన్‌తో ఒక్కసారి కట్ చేసి చూపిస్తా చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.